నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మనకి మొదటి 20 రోజులు కార్తీక మాసం. ధనుసు రాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అర్ధాష్టమ శనిలో ఉన్నారు. ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఈ మాసం మన ఫస్ట్ 20 days మన కార్తీక మాసంతో ఉంది. ఇది విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం అని చెప్తారు. మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా శివుడికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేసి రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయించుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. అయ్యప్ప స్వామి చాలా ఎక్కువ మంది దీక్షలు తీసుకోవటం, నాకు తెలిసిన పర్సనల్ గా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఆల్రెడీ దీక్షలు తీసుకున్న స్వామి స్వామి అని కాల్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో కనుక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. రీజన్ ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ఉండటం వల్ల ఏమవుతుంది అంటే లాస్ ఆఫ్ రిలేషన్స్ అండ్ వైఫ్, లాస్ ఆఫ్ కంఫర్ట్ ఎట్ హోమ్ అని చెప్తూ ఉంటారు. సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టోటల్ గా ఇంటికి సంబంధించిన ధనానికి సంబంధించిన హ్యాపీనెస్ ఉండదు అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఈ మంత్ లో వీళ్ళకి గురువు కూడా అష్టమంలోకి వచ్చారు. ఒక 40 days వీళ్ళకి విపరీత భేద ఉంది, కానీ రాంగ్ ప్లేస్ లో గురువు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి మొన్నటిదాకా గురువు వీళ్ళకి బాగా కాపాడారు. వీళ్ళకి అర్ధాష్టమ శనిలో ఉన్నా కానీ చాలా మంది దాని యొక్క తీవ్రత వాళ్ళకి పడలేదు. కారణం ఏంటంటే గురువు వీళ్ళని కాపాడాడు. ఈ టైంలో గురువు వీళ్ళకి 8th house లో దుస్థానంలోకి వెళ్ళటం, కానీ విపరీత వేద ఉన్నా కానీ దానికి ఇంపాక్ట్ పడుతుంది. సమరీ చెప్పుకోవాలంటే ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి. అట్లీస్ట్ ఈ రాశి వాళ్ళకి ఒక 30-40 మెంబర్స్ కి జాబులు కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక 20-30% ఉన్నామా లేదా అన్న యాంగిల్లో ఉంటారు. ఇంకొక 30 మందికి ఉద్యోగాలకు సంబంధించిన బ్యాడ్ న్యూస్, అవమానం ఖచ్చితంగా అయితే జరుగుతుంది. టోటల్ గా ఉద్యోగంలో చాలా ఫ్రస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి. పేరు బలం కనుక చూసుకుంటే ఏయో, బాబీబు, దా, బా, దా, బే అన్న లెటర్స్ అంటే మనకి పేరు బలం ప్రకారం ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి 5 రకాల గ్రహాలు ఇబ్బందులకు మనకేమంటే చేంజ్ చేసే ప్రభావం ఉంటుంది. ఒకటి గురువు దగ్గర నుంచి, రెండోది వచ్చేప్పటికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, ఈ 4 గ్రహాలు కూడా వీళ్ళకి కొంచెం చేంజెస్ ఉండటంతో వీళ్ళకి కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంది. అందులోనూ ఎక్కువ గ్రహాలు నెగిటివ్ గా వీళ్ళ మీద ఎక్కువగా పగబట్టినట్టు ఉన్నాయి. కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే వేరే గ్రహ మనకి ఏమంటారంటే వేద అంటారు అన్నమాట. వేరే గ్రహ ఈ వేద ఉండటంతో చాలా మందికి ఈ యొక్క నెగిటివ్ ప్రభావం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు. ఒక నార్మల్ గా ఉండొచ్చు, లేదంటే మిక్స్డ్ గా ఉండొచ్చు. బట్ ఒక విషయం చాలా ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటేనండి, సూర్యుడి విషయంలో 12వ స్థానంలో ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదని చెప్తారు. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కొంచెం అలసటగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో గొడవలే అవకాశం ఉంటుంది. అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడైతే మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారో, ఈ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేది కూడా శుక్రుడు కూడా అనుకూలంగా ఇవ్వటం లేదు. అంటే ఏవైతే గ్రహాలు వీళ్ళకి బాధించడానికి రెడీగా ఉన్నాయో అవి అంతగా బాధించకుండా తటస్థంగా ఉండి లైట్ గా బాధించవచ్చు. ఏ గ్రహం అయితే శుభం ఇవ్వాలో ఆ శుభం ఇవ్వకుండా లైట్ గా శుభం ఇవ్వచ్చు. ఇలా ఒక మిక్స్డ్ రిజల్ట్ గా ఉంది. ఈవెన్ గురువు కూడా 1 month సరిగా 8th లో ఉన్నప్పటికీ విపరీత వేద ఉండటం వల్ల అది రాశి వాళ్ళ లక్ అనుకోవాలి. ఈ టోటల్ ఇయర్ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆ గ్రహాలు ఎంత అగనెస్ట్ గా ఉన్నా కానీ వీళ్ళకి ఏదో విధంగా ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళ ఇంట్లో ఎవరైనా కనుక ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీన రాశి, మేష రాశి ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయడం అవసరం లేదు. 1-2 సార్లు ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని, వీళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అదే అంటారు మనం, గోరుతో భేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అని చెప్పేసి. వీళ్ళకున్న గ్రహస్థితి ఏదో ఒక విధంగా కాపాడుతుంది, కానీ మనం అంత నమ్మదగింది కాదు. ఇవాళ కాకపోతే రేపు కాబట్టి ప్రాబ్లం ఖచ్చితంగా అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇది ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళకి 1.5 year పైన ఉంటుంది. సో ఈ టైంలో మనకి గ్రహం వైపు చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో ఉండటం, స్వస్థాన నాశనం చేయ, బంధురోగ వ్యయ, ధన వ్యయ, ప్రాణ పర్యంతమాపత్తి, అవమానం అని చెప్తారు. అంటే ఈ టైంలో స్వస్థాన నాశనం చేయ, వీళ్ళు ఒక పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు. పొలిటీషియన్ అయితే టౌన్ వస్తుంది, ఓకే, డాక్టర్కి అయితే ప్రాక్టీస్ తక్కువైపోతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి,
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఆన్ ది బెంచ్, ఆఫ్ ది కంపెనీ కూడా బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా చాలా మందికి ఉంటుంది. రెండు ప్రాబ్లంలు, ఒకటి సూర్యుడు సరిగా లేడు, దానికి వాళ్ళకి అర్ధాశ్రమ శని కూడా ఉంది. దీనితో వాళ్ళ జన్మజాతకములు కనుక ఇంకా సరిగా లేకపోయిందంటే ఇంకంతే పోయిందా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ముందుగా సెన్స్ అయ్యి బాగలేనప్పుడు అక్కడ దాకా వెళ్లకుండా ఇమ్మీడియట్లీగా హై ప్రయారిటీగా ఒకసారి జాతకం చెక్ చేసుకుని తగు రెమెడీస్ చేసేసుకుంటే సింపుల్ గా రెమెడీస్ తో వెళ్ళిపోతుంది. చాలా వరకు ఇంటెన్సిటీ తగ్గుతుంది. స్వస్థాన నాశనం అంటే ఉండకపోతే పోతుంది. బంధు రోగ వ్యయం, బంధువుల ద్వారా కానివ్వండి, రోగాల ద్వారా విపరీతంగా వ్యయం అవుతుంది. ప్రాణ పర్యంత మాపత్యం, అయ్యో ప్రాణం పోయి అంత సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. అంతే కదండి, జాబ్ కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నారాలు వెళ్ళిపోతా ఉంటారు, రకరకాల కంట్రీస్ లో ఉంటారు. నెదర్లాండ్ నుంచి వస్తారు, స్వీడన్ నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఆర్ట్ టైమింగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా నాకు ఇక్కడ ఉగాండా, ఈ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ. యుఎస్ ఆఫ్ కోర్స్ ఈ డాలాస్ ఇవంతా ఫ్లోరిడా ఇవన్నీ చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి అనుకోండి. బట్ వీళ్ళకి ఏమంటే ఎంతో కష్టపడి అక్కడ దాకా జాబ్ అండి. ఆ జాబ్ పోతే అవమానం, ఎంత అవమానం. అందుకని అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాళ్ళకి. అయితే ఇంతన్నా కానీ ఈ శత్రువుల యొక్క బాధను తట్టుకొని నిలబడే కెపాసిటీ ఇలా ఉంటుంది. 12వ ఇంట్లో కానీ కుజులు ఉండటంతో ఇది మంచి పొజిషన్ కాదు. రెండు దుష్టగ్రహాలు 12వ ఇంట్లో ఉండటం కొంచెం సెన్సిటివ్ అయిన విషయం, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చాలా పేషెన్సీగా ఉండాలి. ఈ టైంలో ప్రవాసం, వ్యాధి పీడాంశ, బంధు వైరం, ధనక్షయం, దేహ పీడాంశ, సదా సంచారం, ద్వాదశ స్థానకే కుజ అని చెప్తారు. 12వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంట, ప్రవాసం, వేరే ప్లేస్కి వెళ్ళిపోవటం, అక్కడ ఇబ్బందులు పడటం, లేదంటే ఫారిన్ వెళ్ళటం, అక్కడ ఇబ్బందులు పడటం, ఫారిన్ వాళ్ళకి ఇబ్బందులు కలగటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం క్షయం, విపరీతమైన ధనం కోల్పోతూ ఉంటుంది. దేహ పీడం, వీళ్ళకి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటలైజేషన్ ద్వారా ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తం రిలేటెడ్ మార్పు వల్ల వీళ్ళు హాస్పిటల్ విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ధన ప్రవాహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళలో ధైర్యము, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఈజీగా మేనేజ్ చేసే ఒక పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. అయితే శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం ఇది చాలా మంచి యోగ్యత. కానీ శుక్రుడు ఎంత యోగ్యతని ఇవ్వాలని కానీ మంచి చేయాలి యాక్చువల్గా. కానీ విపరీత వేద ఉండటంతో ఆ గ్రహం వీళ్ళంత అనుకూలించగా ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ జనరల్ గా ఈ టైంలో శుక్రుడు మనకి శారీరకంగా, కాంతివంతంగా, పుష్టివంతంగా అనుకున్న పనులు చేయడానికి చాలా అనుకూలతని, చక్కటి భోజనాన్ని ఇవన్నీ తిరిగే అవకాశాన్ని ఇస్తున్నారు. అంటే మన వీళ్ళకి లోన ఎంత కష్టాలు పడుతున్నా బయటకు దే అపియర్ సో నైస్, సో గుడ్, సో లవ్లీ అన్నట్లు ఉండొచ్చు. కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, స్పెసిఫిక్ గా వాళ్ళకి ఎలా ఉంటుంది మనకి ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో తీసుకుంటే క్షేమంగా ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశాగమనము అని చెప్తారు. సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. రెండు డ్రాబ్యాక్లు, ఒకటి నాశనము, మృత్యు భయము అని చెప్తుంటారు. ఏదో అనుకున్న పనిలో ధనానికి సంబంధించి, లేడీస్ సంబంధించి, లేదంటే లేడీస్ అయితే జెంట్స్ కి సంబంధించి అనుకున్న పని అనుకున్న విధంగా ఉండకుండా పోవటంతో వీళ్ళు మృత్యు భయం, అయ్యో అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, అసలు పోతామా లేదా, ఉంటామా లేదని భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటుంది, క్షేమంగా ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాల్లో చక్కగా రాణించుకుంటూ వస్తారు, లాభప్రదంగా కూడా ఉంటుంది. బట్ వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, వస్త్రలాభము, దేహ పీడనము, శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇది రియల్ లైఫ్ లో కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది. అంటే చెడు చేయాల్సినవి చెడు చేయకుండా, మంచి చేయాల్సినవి మంచి చేయకుండా, కొంచెం సూర్యుడు వల్ల ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. గురువు కూడా వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు. సో అది రియల్ లైఫ్ లో కొంచెం ఆచి తూచి నిదానంగా అడుగులేస్తాం చాలా మంచిది. ప్రొఫెషనల్ మ్యాటర్ లో చాలా పేషెన్సీగా ఉండాలి. ఏదైనా కనుక ఇలా బాగలేదంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మిగతా ఇబ్బందులు వస్తాయి కానీ దే కెన్ మేనేజ్. ఈ ఒక్కటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతా విషయాల్లో చక్కగా ఉంటుంది. కుజుడు వల్ల వీళ్ళకి మూల, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనానాశనం, విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఉంది. పర్టికులర్ అది కూడా హెల్త్ రిలేటెడ్ లేదా ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా తిరగటం వల్ల ధనం అనేది వీళ్ళకి ఖర్చు అవుతుంది. సో ఓవరాల్ గా ఈ మాసం ఎటువంటి పరిహారాలు, దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళు? ఈ బెస్ట్ రెమెడీ ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఈ వీడియో విన్నట్టే చదవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ చాలా ప్రాబ్లం ఉంది, అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆదిత్య హృదయం చదువుతామో స్తోత్రం, ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో బాస్ అవమానించడము, చుట్టూ ఉన్న వాళ్ళు అవమానించడం అనేది ఆగిపోతుంది.
హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఈ టైంలో చదివితే వీళ్ళు చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇది ఈ మంత్ లో వీళ్ళు వెరీ హై ప్రయారిటీ నోట్తో చేసుకోవాల్సింది. ఇది కాకుండా వీళ్ళకి శని యొక్క ప్రభావం విపరీతంగా ఉండటంతో శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. మల్టీ డైమెన్షనల్ పూజలు అని చెప్పేసి రీసెంట్ గా స్టార్ట్ చేశాను అనమాట. అవి వేదాల్లో నుంచి తీసుకొని, పురాణాల తాంత్రికుల నుంచి తీసుకొని, ఇవన్నీ ఒక రీసెర్చ్ ఎన్ఆర్ఐ గారు స్పాన్సర్ చేస్తే వాళ్ళ పుణ్యమాని మేమందరం కలిసి కూర్చొని 1 వీక్ 10 days మొత్తం తిరిగేసి శని బాధల గురించి వాళ్ళు చేయించుకున్నారు. ఆ జ్ఞానం వాళ్ళకి హ్యాట్సప్ చెప్తూ వాళ్ళు బాగుండాలి, ఎందుకంటే వాళ్ళు అంత టైం స్పెండ్ చేసి మాకు ఇచ్చినందుకు. అది శని గురించి వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఆ యొక్క పూజలు వీళ్ళు చేయించుకుంటే వీళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది. వేరే వాళ్ళు మోడల్ని డిజైన్ చేసి మనకి ఇచ్చారు, మనం యూజ్ చేసుకోవటం. ఇవి చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. భార్యాభర్తలు ఏదన్నా కనుక గొడవలు వస్తే చాలా పేషెన్సీగా సహనంగా ఉండటం గమనించుకోవాలి. ఎందుకంటే భార్య ఏమనుకుంటుందంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మా భర్త వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటుంది, భర్త ఏమనుకుంటాడు మా భార్య వాళ్ళు ఇన్ని ప్రాబ్లం అనుకుంటారు. నేనేమంటానంటే మీరు కాదు, మీ వెనక గ్రాండ్ మాస్టర్ అన్నారు శని భగవాన్, ఆయన చేస్తున్నాడు మీ చేత అని నేను ఆస్ట్రాలజర్స్ చూసే విధానం ఎట్లా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది యు ఆర్ ఆల్వేస్ టూ నైస్ కపుల్. ఓకే, మీ హస్బెండ్ బెస్ట్ హస్బెండ్, మీ వైఫ్ ఇస్ ద బెస్ట్ వైఫ్, నో డౌట్ ఆన్ దట్. బట్ వాళ్ళ ఏదన్నా కనుక మూడో వ్యక్తి అంటారు ఈ రకరకాల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ శని ప్రాబ్లమ్స్, అవి గమనించుకొని పేషెన్సీగా ఉండటం, కావాల్సిన రెమెడీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి అగైన్ రాజకీయ నాయకులకి అనుకున్నంతగా యోగ్యత ఉన్నది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే పెద్ద పెద్ద రాబోయే వాటిని ఏమంటున్న ఆబ్స్టికల్స్ ని వాటిని మీరు ఈజీగా అధిగమించి ముందుకెళ్ళొచ్చు. సో ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో 10 అంతలు వృద్ధి చెందివి ఏమంటారు చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓవరాల్ గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ మాసం ఎస్పెషల్ గా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.